క్వాష్ వేస్తే అన్నీ వాటికవే కొట్టుకుపోతాయి. మన నిజాయితీకి ఇక తిరిగే ఉండదు అనే ఈ ఫార్ములా వాడిన ఫార్ములా ఈ కార్ రేస్ నిందితుడు కేటీఆర్ కి భారీ షాక్. సుప్రీం సైతం హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమనడం కేటీఆర్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మరోమారు కూడా నోటీసులు ఇవ్వడానికి ఏసీపీ సిద్ధపడుతున్న వేళ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడి కింకర్తవ్యం ఏంటి? ఇక్కడ షాకే అక్కడ షాకే అన్న పరిస్థితుల నడుమ వర్కింగ్ ప్రెసిడెంట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇక్కడే కాదు అక్కడ గట్టి ఎదురు దెబ్బ. సుప్రీం క్వాష్ కొట్టేయడంతో అగమ్య గోచరం. రాజకీయాలేం లేవు, అన్నీ పక్కా ఆధారాలే. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమన్న అపెక్స్ కోర్టు. కుంభకోణం లేదు, లంబకోణం లేదన్నారు. ఇప్పుడేమైంది? ఆది శ్రీనివాస్ కేటీఆర్ న్యాయంతో ఆడుతున్న చెలగాటాలు ఒక్కటొక్కటిగా బెడిసికొడుతున్నాయా అంటే అవునని తెలుస్తోంది. ఇటు గోడ దెబ్బ అటు చెంపదెబ్బగా వ్యవహారం నడుస్తుందా? కుంభకోణం లేదు, లంబకోణం లేదు, ఇదో లొట్టపీస్ కేసు అంటూ చేసిన కామెంట్లకు ఇప్పుడు కేటీఆర్ బదులేంటి అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఫార్ములా ఈ కార్ రేసులో సుప్రీం కోర్టులో కూడా కేటీఆర్ గారికి చుక్కెదురైంది. అటు గోడ దెబ్బ ఇటు చెంపదెబ్బ. లొట్ట పీసు కేసు పెట్టి నా మీద లాయర్లు చూసుకుంటారు, మంచి మంచి లాయర్ల నుంచి పని. ఓవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తిడుతూ బూతులతో అసలు నోటితో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడేటువంటి భాష కూడా అసలు ఏం మాట్లాడుతున్నా కూడా ఫ్రస్ట్రేషన్లో తెలవకుండా మొన్నటికి మొన్న ఏసీబీ కేసును క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ కి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. దీంతో ఉపశమనం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ క్వాష్ పై విచారించిన జస్టిస్ బేలా త్రివేది, ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపింది. కేటీఆర్ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండడం వల్ల రాజకీయ కారణాలతోనే కేసు పెట్టారని కేటీఆర్ లాయర్ సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేతగా ఉండడం వల్లే కేసులు పెడుతున్నారన్న వాదన వినిపించారు. అయితే ప్రతిపక్ష నేతగా ఉంటే కేసులు ఎదుర్కోవాలి కదా అంటూ బేలా త్రివేది ప్రశ్నించారు. అంతేకాదు హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమంటూ ఈ పిటిషన్ డిస్మిస్ చేశారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే మళ్లీ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఇవ్వాలంటూ కేటీఆర్ తరపు న్యాయవాది కోరగా పిటిషన్ విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించిన ధర్మాసనం మళ్లీ హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ఇవ్వలేమంటూ స్పష్టం చేశారు. దీంతో పిటిషన్ ఉపసంహరించుకుంటామని కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇది ఇలా ఉంటే ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ కి మరోమారు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది ఏసీబీ. కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి సైతం పోలీసులు నోటీసు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంలోనూ కేటీఆర్ క్వాష్ డిస్మిస్ కావడంతో ఏసీబీ మరింత ముందుకెళ్లే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ముగ్గురిని ప్రశ్నించిన ఏసీబీ తర్వాతి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అన్న చర్చ నడుస్తోంది. తొలుత ఏసీబీ విచారణ ఎదుర్కొన్న కేటీఆర్ అరెస్టు విషయంలో అప్పుడే కామెంట్లు వినిపించాయి. ప్రస్తుత పరిణామ క్రమాన్ని బట్టి చూస్తే ఏసీబీ ఏం చేయనుంది? హైకోర్టు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైన కేటీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న ఉత్కంఠ చెలరేగుతోంది. ప్రజల సొమ్ము దోచుకొని కుంభకోణం, లంబకోణం లేదంటావా? ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటే అక్రమ కేసుల మేం బీఆర్ఎస్ హాయంలో లాగా తలుపులు విరగ్గొట్టి మరీ అరెస్టు చేయడం లేదని హైకోర్టు సుప్రీంకోర్టులలో గోడదెబ్బ, చెంపదెబ్బ తిన్న కేటీఆర్ ఇప్పుడేమని ప్రజలకు సమాధానం చెబుతారని, కేటీఆర్ చేస్తున్న పనులకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మేడిగడ్డ కుంగిపోయింది, దానిపైన విచారణ జరుగుతుంది. టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతుంది. గొర్రెలపైన, బర్రెలపైన, చేపలకు సంబంధించినటువంటి ఇండి కుంభకోణాలు చేసి ఏమనంటే ఎలాంటి కుంభకోణం లంబకోణం లేదు, ఎలాంటి కబ్జా చేయాలని చెప్పండి సిరిసిల్లలు అంటూ ఆ బీఆర్ఎస్ భవన్ కబ్జా గురైన సందర్భం మీరు చెప్తే దానికి ప్రజలకు సమాజం ఇవ్వకుండా ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే చుక్కెదురైందో నేను అంటున్న రెండు దెబ్బలు, అటు చెంపదెబ్బ ఇటు గోడ దెబ్బ. ఈ విధంగా అంటే నిజం నిప్పు లాంటిది. మీరు ఎన్ని పైకోట్లకు వెళ్ళి విచారణ ఆపాలని చూసినా ఈరోజు దేవుడు మీ అందు లేడనేది కూడా గమనించి మనం కోరుతున్నాం.
ఏసీబీ పెట్టిన కేసు అంత లొట్టపీస్ అయితే ఈ కేసుపై మీరు వేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టివేయడాన్ని ఏమని అర్థం చేసుకోవాలో మీరే చెప్పండి. మేడిగడ్డ టెలిఫోన్ ట్యాపింగ్, గొర్రెలు, బర్లు, చేపలు వేటిని వదలకుండా కుంభకోణాలపై కుంభకోణాలు చేసి లంబకోణం లేదనడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు.